అంటే? నువ్వు చెప్పినట్టు ప్రేమాదేరాజులో పెళ్ళాక సినిమా ట్విస్టుల కంటే ఎక్కువ ట్విస్టులున్నాయమ్మడో. అవునా? హా! మీరు సాక్షాధారాలు ఏమైనా సాధించారా? మేము ఫుల్లు క్లారిటీతోన ఈ వీడియో సాధించేశాము. అవునా? ఆ రహస్యాన్ని ఎప్పుడెప్పుడు చూడాలా? ఇక్కడ ఎప్పుడెప్పుడు సునామీని సృష్టించాలా అని నేను వెయిటింగ్ చేస్తున్నాను. పంపించండి. త్వరగా, త్వరగా పంపించండి. బేగా పంపించేస్తాను. ఇప్పుడే పంపించేస్తానమ్మడో. ఇలాగియ్యి. అమ్మకి సెండ్ చేయాలి. ఇయ్యి. ఆ! 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 ఆ దేరస్ ప్రేమల కాపురం నాశనం అయిపోయినట్టే. జింగి చక చక జింగి చక జింగ్. బ్రహ్మాస్త్రం కంటే పవర్‌ఫుల్ అస్త్రం దొరికింది. ఇంక తగ్గేదేలే. ఎక్కడికి? ఎక్కడికి అని అడుగుతావేటి? మతి లేకుండాని. ఈ వీడియో మా మావయ్య గారికి చూపించడానికి. చూపితే ఏమవుతుంది? నువ్వు అంతరాత్మవయ్యుండి నీకు బొత్తిగా బుర్ర లేకుండా పోయిందేటి? ఈ వీడియో చూపితే ఏమవుతని అంత అమ్మేగా అడుగుతున్నావు? ఈ వీడియో చూడగానే మొదట మావయ్య గారి కళ్ళు నిప్పుల్లా మండుతాయి. తర్వాత నట్టింట్లో అగ్నిగుండం మండుతి. ఆ తర్వాత అందరూ కలిసి ప్రేమ, ధీరజుల పెళ్లిడిటాన్ని దాసిపెట్టి నన్ను మోసం చేస్తారా అని అందరి మీద నిప్పులు జరుగుతారు. ఆ తర్వాత ఫైనల్ గా ప్రేమ, ఇక నువ్వు మా ఇంట్లో ఉండటానికి ఏలేదు, గెట్అవుట్ ఫ్రమ్ మై ఇల్లు అని బయటికెంటుతారు. నువ్వు అక్కడే వీడియోలో లెగ్గేశావు. అజ్ బాబాయ్, అంత మాట నిజమేటి? అవును. పెళ్లి నిజాన్ని దాచిపెట్టినందుకు మీ మావయ్య అగ్నిపర్వతంలా రగిలిపోవటం వరకు నిజమే. కానీ ఒక ఆడపిల్ల మీద పోలీస్ కేసు అవ్వకుండా ధీరజ్ గొప్ప జీవితాన్నిచ్చాడు అని పొగిడే ప్రమాదం కూడా ఉంది. ఆ తర్వాత తుఫాను తర్వాత ప్రశాంతతలా గొడవ కూడా చల్లారిపోద్ది. అజ్ బాబాయ్, అవును కదా? ఈ సునామీ కూడా ఉంది కదా? మరి ప్రేమ ధీరజుల కాపురాన్ని తగులటేసి వాళ్ళని శాశ్వతంగా ఎడగొట్టడానికి నన్నేం చేయమంటావు? ఈ వీడియో ఎవరికి చూపించాలో ఆళ్ళకి చూపించు. అగ్గిపుల్ల ఎక్కడ ఎలిగియాలో అక్కడ ఎలిగించు. ఎవరి వైపు నుంచి నరుక్కొత్తే విధ్వంసం జరిగి పేన ఇక్కడి నుంచి శాశ్వతంగా బయటికెళ్ళిపోద్దో ఆళ్ల దగ్గర నుంచి నరుకురా. అర్థమైంది. నిప్పు ఎక్కడ అంటించాలో, ఎక్కడి నుంచి నరుక్కుంటూ రావాలో బీభత్సంగా అర్థమైంది. ప్రశాంతంగా నిద్రపోతున్నారా? రేపటి నుంచి ఎలా ప్రశాంతంగా నిద్రపోతారో నేను చూద్దాం. హలో! వల్లి, శ్రీవల్లి. నువ్వా? ఏ టైంలో ఎందుకు ఫోన్ చేశావు? వచ్చి డోర్ తీయండి. ఎందుకు ఏటి అనేది మీకే అర్థమవుతుంది.
ఏయ్ నువ్వేంటి ఈ టైంలో మా ఇంటికి వచ్చావు? హార్ట్ అటాక్లు షాకింగ్ న్యూస్లు సడన్ గానే వచ్చేస్తాయి. ముహూర్తాలు చూసుకొని రావు. ఏం మాట్లాడుతున్నావు? షాకింగ్ న్యూస్ ఏంటి? షాకింగ్ న్యూస్ మాత్రమే కాదు, నీకు మబ్బులు వదిలిపోయే ముఖ్యమైన విషయం కూడా. ముఖ్యమైన విషయమా? ఏంటది? బీభత్సమైన సీక్రెట్ మ్యాటర్ కదా. అందుకే ఈ హాట్ విషయాన్ని కూసంతా కూల్గా మాట్లాడేసుకుందామా? అలా వస్తారా? పద. సీక్రెట్ మాట్లాడను ఏంటది? చెప్పడం ఎందుకు? ఈ సినిమాని మీరే చూసి తయారించండి. ముందు షాక్ అవ్వండి, తర్వాత ఫైర్ అవ్వండి, ఫైనల్ గా తేరుకోండి. హమ్. ధీరజ్ ప్రేమల పెళ్లి కథా చిత్రం చాలా బాగుంది కదా. షాక్లు, మలుపులు, ట్విస్టులు, బాబోయ్ స్టోరీ దిమ్మ తిరిగిపోయింది కదా. ధీరజ్ ప్రేమ పీకల్లోతూ ఫుల్లుగా పేమెంట్ చేసుకున్నారని, మీరు ప్రేమకి పెళ్లి చేస్తానంటే ధీరజ్ ప్రేమడెక్కెళ్ళిపోయి లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని. ఇన్నాళ్ళు మీరందరూ ఒక గుడ్డి భ్రమలు నల్లకళ్ళ చోటు పెట్టేసుకున్నారు. ఆళ్ళు కూడా మీకట్టాగే అబద్ధం చెప్పారు. ధీరజ్ మీ మేనకోడల్ని మాయ మాటలతో మాయ చేశాడని మీరందరూ అతని మీద కత్తులు కాకరకాయలు నవ్వుతున్నారు. కానీ ఆళ్ళ పెళ్లి ఎనుకున్న అసలు ట్విస్ట్ ఏంటో అర్థమైంది కదా మీకు? మీ మేనకోడలు కళ్యాణ్ అనేవాణ్ణి ప్రేమించి ఆటో వెళ్ళిపోయి మోసపోయింది. మీ మేనకోడలి పరిస్థితిని మీ ముత్తుల సెల్లాయి వేదవతి గారు, అదేనండి మా అత్తయ్య గారు, క్యాష్ చేసుకుని కాయిన్స్ చేసుకుని ఆవిడ కొడుకుతో మీ మేనకోడలి మెల్లో బలవంతంగా తాళి కట్టించింది. మీ సెల్లాయిని మీ కుటుంబంలో కలుపుకోకుండా మీరు దూరం చేశారు కదా. అందుకు ప్రతీకారంగా మీకు మీ మేనకోడల్ని దూరం చేసి మీ మీద మీ సెల్లాయి బాగా తీర్చేస్తుందన్నమాట. ఇప్పటికీ మా మీద ప్రేమ ఉన్నట్టు నటిస్తూ చాప కింద నీరులా ఎంత ద్రోహం చేస్తుందా చెప్తాను. దాంతోపాటు ఈ ఇంట్లో వాళ్ళ సంగతి కూడా చెప్తాను. ఇప్పుడే ఈ క్షణమే నా మేనకోడల్ని నా ఇంటికి తెచ్చేసుకుంటాను. ఎక్కడున్నా ఎల్లి చక్కున అట్టేసుకురావడానికి ప్రేమేమైనా స్కూల్కెళ్ళి పిల్లకే అనుకుంటున్నారా ఏంటి? అత్తారింటికెళ్ళిన ఆడపిల్ల మీరెళ్ళి యుద్ధం కాదు కదా విధ్వంసం చేసినా సరే ప్రేమ రాదు. ఎందుకు రాదు? ఎందుకు రాదు? వాళ్ళు మోసం చేసి తనని ఇంటి కోడలుగా చేసుకున్నారని నిజం చెప్తే దాని కళ్ళు తెరిపిస్తే ఎందుకు రాదు? ధీరజ్ తన మెళ్ళు తాళి కట్టేటప్పుడు ధీరజ్ అంటే ప్రేమ మనసులో ప్రేమ లేదు. కానీ ఇప్పుడు ధీరజ్ కోసం చచ్చిపోయేంత సంపేద ప్రేముంది ఆ ప్రేమకి. మీరు ఎల్లి గొడవ చేస్తే గెట్ అవుట్ ఫ్రమ్ మై అత్తారిల్లు అని అంటుంది తప్ప మీ చెయ్యట్టేసుకొని మన ఇంటికి వెళ్దాం పాదత్తా అని ఎగురుకుంటూ రాదు. పైగా పోలీస్ కేసులో అరెస్ట్ అవ్వబోతున్నా ఆడపిల్ల మెళ్ళో తాళి కట్టి కొత్త జీవితాన్ని ప్రసాదించిన ఉత్తమ పురుష అనే అవార్డుని క్రెడిట్ ని ధీరజ్ కొట్టేస్తాడు. మరి నా మేనకోడల్ని నా ఇంటికి తెచ్చుకునేదిలా? అందుకు నా దగ్గర నాటు బాంబు లాంటి నాటు సీనుంది. ఏంటది? చెప్తా, కానీ టైం వచ్చినప్పుడు, నాకు అవసరం వచ్చినప్పుడు మీరు నేను చెప్పింది చెయ్యాలి. సరే, ముందు ఆ ప్లానెట్ చెప్పు. మీ అమ్మగారి హ్యాపీ బర్త్డే ఉంది కదా. మీరు ఒక మిట్ట దిగినట్టు యాక్టింగ్ చేస్తే మీ మేనకోడలు మీ ఇంటి మిట్టెక్కుద్ది. అర్థమైందా? బాయ్. ఈ ధీరజ్ గాడు ఇంకా రావట్లేదేంటి? చెప్పా. ఏంటి? ఏయ్!
ఏయ్! బ్రో, బ్రో, ఏమైంది? బ్రో, బ్రదర్, బ్రో, 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 ఓకేనా? ఓకే. బ్రో, ఓకేనా? ఓకే బ్రో. థ్యాంక్ యూ బ్రో. ఏదో హెల్త్ ఇష్యూ ఉన్నట్టుంది. ఇలా రోడ్డు మీదకి వచ్చేటప్పుడు ఎవరో ఒకరితో తోడుగా రావాలి కదా. లేవండి, లేవండి బ్రో. జాగ్రత్త బ్రో. ఏయ్! ధీరజ్, ధీరజ్, ప్రేమ, ప్రేమ ఏమైంది? ధీరజ్, ఎందుకలా ఉలికి పడలేచావు? ధీరజ్, ఏ ప్రేమ, ధీరజ్. ఏమైంది ప్రేమ? వాటర్ తాగు. టెన్షన్ అవ్వకు, కూల్గా ఉండు. ఏమైంది ప్రేమ? ఎందుకలా భయపడుతున్నావు? ధీరజ్, నీకేం కాలేదు కదా? నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావుగా? సేఫ్ గానే ఉన్నావు కదా? నీకేం కాలేదు కదా ధీరజ్? ఎందుకలా అంటున్నావు? అయినా నాకేమవుతుంది? ఏంటే, ఏమైనా పీడకలు వచ్చిందా? అవునరా, నిన్నెవరో కత్తితో పొడిచినట్టు కలొచ్చింది. నువ్వే నన్ను చంపుకు తింటావు గానీ వేరే వాళ్ళకి ఆ ఛాన్స్ ఎందుకు ఇస్తావు బంగారం? నువ్వు ఉండరా, నేను అసలే టెన్షన్తో చచ్చిపోతున్నాను. అరే, తెల్లవారుజామున వచ్చే కళలు నిజం అవుతాయంటారు. మరి అర్ధరాత్రి వచ్చే కళలు ఏం పాపం చేసాయి? రే, నా బాధ అర్థం చేసుకోకుండా ఏంట్రా నువ్వు? మన భయాలు ఆలోచనలే కళలుగా వస్తాయి, అంతే తప్ప తెల్లవారుజామున వచ్చే కళలకు ప్రత్యేకమైన శక్తులు ఉండడం, మధ్యాహ్నం వచ్చే కళలకు పవర్ లేకపోవడం అంటూ ఏముండదు. పడుకో. రే, మనం దూరం అవుతామేమో, మన బంధం విడిపోతుందేమోనని నాకు చాలా భయంగా ఉంది. నువ్వు నన్ను వదిలేసావేమోనని నాకు చాలా భయంగా ఉందిరా. నాకంత అదృష్టం లేదులే. దెయ్యాలు ఒకసారి పడితే అంత తేలిగ్గా వదిలిపట్టవు. రే సచ్చినోడా, సారీ. మనం ఎక్కడ విడిపోతామోనని నేను భయపడి చస్తుంటే నీకు కామెడీగా ఉందేంట్రా? ప్రేమ, మన పెళ్లి అనుకోకుండా జరిగిపోయి ఉండొచ్చు, కానీ మన బంధాన్ని ఆ దేవుడు ఎప్పుడు ముడివేసి ఉంటాడు. అందుకే మన బంధం ముడిపడినంత తేలిక కాదు విడిపోవడం. రే, ప్రాణం లేకుండా అయినా బతకగలేమో కానీ నువ్వు దూరం అయితే నేను అస్సలు బ్రతకలేనురా. ఎందుకో ఏంటో గాని నువ్వంటే అంత పిచ్చి ప్రేమ ఏర్పడిందిరా. భద్రావతికి మనం చెప్పిన ప్లాన్ ఆసండాలో పెట్టేసింది. త్రీన్ ధీరజని ఎడుగుట్టేసి వాళ్ళ కాపురాన్ని తగలెట్టేయడానికి మనం మంటించాల్సిన అగ్గిపుల్లా ఇక్కడి నుంచి మంటగా మారబోతుంది.